ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మేము మా నేపాల్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత బీహార్ నుండి మేము ఇండియాలో ప్రవేశించాము. అక్కడ గయా మరియు చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు చూసుకొని ఆ తర్వాత జార్ఖండ్లో ఉన్న బాబా బైద్యనాథ్ దేవాలయాన్ని కూడా సందర్శించుకొని అక్కడ చక్కగా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు అన్నీ అయిన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న ఉపాలయాలను కూడా చూసుకుంటూ ఆ తర్వాత వారణాసి చేరుకున్నాం. వారణాసిలో మేము 3 రోజులు స్టే చేసే ఉద్దేశంతో వారణాసి చేరుకున్నాము. వారణాసిలో మొట్టమొదటి రోజు మేము పంచగంగా ఘాట్ స్నానం కోసమని మేము ఉంటున్న నంది బొమ్మ సెంటర్ దగ్గర ఉన్న హోటల్ నుండి నడుచుకుంటూ దశాశ్వమేధ ఘాట్ అనే ఆ ఘాటుకు చేరుకున్నాము. ఈ ఘాటు చాలా ప్రముఖమైన ఘాటు. ఇక్కడే సాయంత్రం పూట గంగా హారతి కూడా జరుగుతుంది. బోటు ప్రయాణం కూడా ఈ ఘాట్ నుంచే అందరూ మొదలు పెడతారు. మేము కూడా అలాగే ఒక బోటు మనిషిని మాట్లాడుకొని అక్కడ నుండి మా పంచగంగా స్నానం కోసమని బయలుదేరాం. ఇదిగో ఇదే ఘాటు. ఉత్తరప్రదేశ్లోని ఈ కాశీ క్షేత్రం వారణాసి, బెనారస్ అనే పేర్లతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇది మన దేశ ఆధ్యాత్మిక రాజధాని. అలాగే దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. దీపాల నగరం అని, విద్యానగరం అని, సాంస్కృతిక రాజధాని అని పెద్దలు వర్ణిస్తూ ఉంటారు. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఈ కాశీ క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు. కాశీ అనగానే గంగా నది, హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం ఇవన్నీ స్ఫురణకొస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యులు, కబీర్ దాసు, మున్షీ ప్రేమచంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలలో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడే ఉంది. ఇక్కడ గంగానది 5 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారక ఇవన్నీ కూడా సప్తముక్తి పురాలు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం ప్రయాణం మొదలుపెట్టిన ఈ దశాశ్వమేధ ఘాట్ గురించి చెప్పాలంటే బ్రహ్మ ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశాడని, శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ దశాశ్వమేధ ఘాట్లో శూలకంధేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయ వినాయకుడు, గంగాదేవి, బండి దేవాలయ ఆలయాలు ఇక్కడ ఉంటాయి. మనం ముందుగా అస్సీ ఘాట్లో స్నానం చేస్తాము. ఈ అస్సీ ఘాటు అక్కడ బాగా లోతుగా ఉండటం వల్ల కావచ్చు అక్కడ మమ్మల్ని స్నానానికి దిగనివ్వలేదు. అక్కడ కేవలం ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందరి మీద అది చల్లడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన 4 ఘాట్లలో ప్రయాణం మొదలుపెట్టాం. అన్నీ వరుసనే చూసుకుంటూ మేము మణికర్ణికా ఘాటు దగ్గర ఆగాము. ఇక్కడ మణికర్ణికా ఘాటు అనేది చాలా ప్రాముఖ్యత ఉన్న ఘాటు. ఈ ఘాట్లో శ్మశాన వాటిక ఉంటుంది. ఇక్కడ చనిపోయిన వారి దేహాలను ఇక్కడ దహనం చేస్తారు. అదే ఘాట్లో మనం ఇప్పుడు స్నానం చేయాలి. అక్కడ విశేషం ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకు
సంకల్ప సహితంగా మనం స్నానం చేయాలి. ముందుగానే చేరుకొని సంకల్పం పూర్తి చేసుకొని కాసేపు వేచి ఉన్నాము. 12 గంటలకు సమయాన్ని చూసుకొని అప్పుడు స్నానం చేశాము. గంగలో 3 మునకలు వేసి అర్ఘ్యప్రదానం చేసి బయటికి వచ్చాము. మణికర్ణిక ఘాటు కాశీలోని అతి ముఖ్యమైన తీర్థం. నిజానికి ఈ తీర్థంలో పుణ్యస్నానం చేయని భక్తుడు కాశీయాత్ర లక్ష్యం నెరవేరదు అని అంటారు. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న 84 ఘాట్లలో ఇది ఒకటి. కాశీలో హరిశ్చంద్ర ఘాటు, దశాశ్వమేధ ఘాటు మరియు మణికర్ణిక ఘాటు అనే ఈ 3 ఘాట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. మా స్నానం మణికర్ణిక ఘాట్లో కూడా చేయడం జరిగింది. అక్కడ విశేషం ఏంటంటే మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మనం నదిలో మునిగి మునకలు వేయాలి. దానికంటే ముందు చక్కగా పురోహితుని చేత సంకల్పం చెప్పించుకొని మనం 12 గంటలు అవగానే వారి సూచన మేరకు అక్కడ స్నానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే సరిగా 12 గంటలకు ముక్కోటి దేవతలు అక్కడ స్నానం చేస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు. మణికర్ణిక కుండులో స్నానం చేసిన తర్వాత తనను కాశీ విశ్వనాథునిగా ఆరాధించే వ్యక్తి తనకు ఎంతో సంతోషం ఇస్తాడని స్కాంద పురాణంలో శివుడు చెప్పాట. ఈ కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. అందుచేత మనం కాశీలో ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. ఆ తరువాతే మిగిలిన దేవాలయ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా మనం విశ్వేశ్వరలింగాన్ని దర్శించుకునే ముందు కాలభైరవుడిని దర్శించుకుని మాత్రమే చేయడం ఆనవాయితీగా వస్తుంది. మనకు విశ్వేశ్వరలింగం వెళ్ళే దారిలో సాక్షి గణపతి దేవాలయం మనకి దర్శనమిస్తుంది. అక్కడ మనం గణపతిని దర్శనం తప్పకుండా చేసుకోవాలి. మనం కాశీ వచ్చినట్టుగా ఆయనే సాక్షి. ఆ తర్వాత విశ్వేశ్వరలింగ దర్శనం తర్వాత అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవారి దర్శనాలు చేసుకుంటాం. ఇక ఇంకొక ముఖ్యమైన దేవాలయం వారాహీదేవి అమ్మవారు. ఈ వారాహీదేవి అమ్మను నిర్దేశించిన వేళల్లోనే మనం దర్శనం చేసుకోవాలి. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎలో చేస్తారు. కాబట్టి మనం ఆ వేళల్లోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. నిజానికి కాశీలోని ప్రతి వీధిలోనూ ఒక దేవాలయం కనపడుతూ ఉంటుంది. అక్కడ మనకి నిత్య పూజలు, అర్చనలు జరుగుతూనే ఉంటాయి. దాదాపు ఒక లెక్క ప్రకారం కాశీలో 23,000 దేవాలయాలు ఉన్నాయని అంటారు. మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో మృత్యుంజయ మహాదేవ్ మందిరం, దాని లోపల ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ధన్వంతరి మందిరం. ఈ ధన్వంతరి మందిరంలో ధన్వంతరి శివలింగ లోపంలో కనిపించడమే కాకుండా అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నిరంతరం కూడా ఔషధ జలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఆ నీళ్లు. అక్కడ వారు మనకి తోడి ఆ బావిలో నీరు భక్తులకు అందజేస్తూ ఉంటారు. వచ్చిన భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఆ నీరును పుచ్చుకుంటారు. ఆ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమైన మందిరాల్లో వ్యాసకాశి, దండపాణి మందిరం, చింతామణి గణపతి, బిర్లా టెంపుల్, సంకటమోచన హనుమాన్, త్రిదేవి మందిరం, దుర్గా మందిరం, తులసీ మానస మందిరం, కేదారేశ్వర మందిరం, ఇది కేదారేశ్వర ఘాట్ దగ్గర ఉంటుంది, తిలాబండేశ్వర ఆలయం, జంగన్ వాడి మఠ్, బిందు మాధవి టెంపుల్, దత్త మందిరం, సార్నాథ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ. అలాగే మన యాత్రలో చివరిగా గవలమ్మ ఆలయాన్ని సందర్శించుకోవాలని చెప్పి పెద్దలు చెబుతారు. ప్రతిరోజు సాయంత్రం ఇక ముఖ్యమైన దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఈ గంగాహారతి చాలా కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి భక్తుడు కూడా ఈ దృశ్యాన్ని తప్పక చూడవలసిందే. తులసీదాస్ గారు ఇక్కడ ఉన్న తులసి ఘాట్ దగ్గరే రామచరిత మానస్ కావ్యం రచించాడని చెప్తారు. వారణాసి వీధుల్లో స్నానానంతరం మా గెటపులు ఇవి. ఎందుకంటే విపరీతమైన ఎండ, మామూలుగా లేదు, ఎండ విపరీతంగా ఉంది. ఇది
కాశీ విశ్వనాథ్ నది సన్నిధికి వెళ్ళేది నెంబర్ 1 గేటు. గేటు నెంబర్ 1 గేట్. ఈ గేటు ద్వారా ప్రవేశిస్తే మనం విశ్వనాథ సన్నిధికి చేరుకోవచ్చు. కాశీలో ఎండలు మామూలుగా లేవు, విపరీతంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే మజ్జిగ ప్యాకెట్ తీసుకుని వెళ్తున్నాము రూమ్కి. 4-5 ప్యాకెట్ తీసుకెళ్ళిపోతున్నాం. కాశీ వీధుల్లో షాపింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు రద్దీగా, వీధులన్నీ కోలాహలంగా ఉంటాయి. ముఖ్యంగా పట్టు వస్త్రాలు కానివ్వండి, చీరలు కానివ్వండి, మగవారికి ఆడవారికి అన్ని వయసుల వారికి సంబంధించిన రెడీమేడ్ దుస్తులు, బ్యాగ్స్, గిఫ్ట్ ఐటమ్స్, రుద్రాక్షలు, స్ఫటికాలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, పూజా సామాగ్రి, ఇలా ఒకటేమిటి అన్ని రకాల ఇక్కడ వస్తువులు కూడా చక్కగా మనకి అందుబాటులో ఉంటాయి. ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. మనం కొద్దిగా బేరం ఆడితే చాలా డిస్కౌంట్ కూడా మనకు వస్తుంది. అలాగే రెస్టారెంట్స్, ఈ చాట్ భండార్సు చాలా బాగుంటుంది వీధి వీధి. సాయంత్రం గంగాహారతి టైంలో అయితే అక్కడి నుంచి వచ్చే జనాలతో ఇసకేస్తే రాలినంతగా ఇక్కడ జనాలు ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది మనకి మార్వాడి హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్. ఇక్కడ 10 రూపాయల ఫీజుతోనే అడ్మిషన్ దొరుకుతుందిట. చక్కని వైద్యం అందిస్తారని కొంతమంది చెప్తే విన్నాము. ఈ సెంటర్ చాలా ఫేమస్ సెంటర్, నంది సెంటర్ అంటారు. ఇక్కడి నుంచే అన్ని చోట్లకి వెళ్ళడానికి ఒక కూడలి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది. ఇక్కడే గిరిజాఘర్ అనే ఈ సెంటర్ కూడా ఉంది. ఈ నంది సెంటర్, గిరిజాఘర్ కొద్దిగా పక్కపక్కనే ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన కూడలి ప్రాంతాలు. మేము వెళ్ళిన సమయంలో ఎండలు బాగా తీవ్రంగా ఉండటం వల్ల రోడ్డు మీద జనం తక్కువ కనిపిస్తున్నప్పటికీ మిగిలిన కాలాల్లో ఈ రోడ్డు అంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా గంగాహారతి టైంలో అయితే ఇసుక వేస్తే రాలంత జనం ఈ రోడ్డు మీద మనకు కనిపిస్తారు. ఇక్కడ గిరిజాఘర్ అని చెప్పి ఇక్కడ ఒక చర్చ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ కాశీ వీధుల్లో మనం చూసినట్టయితే రిక్షాలు ఇప్పటికి కూడా చక్కగా అందుబాటులో ఉన్నాయి. అలాగే టాటూ ఆటో, అదే బ్యాటరీ ఆటోలు అంటారు. ఈ బ్యాటరీ ఆటోలు ఇక్కడ బాగా తిరుగుతాయి. వాతావరణ కాలుష్యం లేకుండా, ముఖ్యంగా కాశీలోనే కాదు, జార్ఖండ్లో చూసినా, బీహార్లో చూసినా, నేపాల్లో చూసినా కూడా ఎక్కువగా ఇలాంటి బ్యాటరీ ఆటోలనే వాడుతున్నారు. అవి కూడా మన ఆటోల కంటే చాలా చిన్న సైజుగా ఉంటాయి. ఎక్కువగా రోడ్డు మీద ఆక్యుపై చేయవు. ఇది మనం దిగిన హోటలు. ఇంకొక ముఖ్యమైన సౌకర్యం మనకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికైనా సరే, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికైనా సరే వీల్ చైర్లు తీసుకెళ్లే మనుషులు మనకు అందుబాటులో ఉంటారు. మనం ముందుగా ధర కాస్త బేరమాడి మాట్లాడుకుంటే మనకి కొద్దిగా ధర ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పెద్దవారికి, నడవలేని వారికి, ఆరోగ్యం బాగాలేని వారికి ఈ వీల్ చైర్ సౌకర్యం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాశీలో దాదాపుగా అన్ని చిన్న చిన్న గల్లీలే ఉంటాయి. వాటిలో ఆ మార్గం గుండా మనం నడుస్తూ వెళ్తూ ఉండాలి. వీలైనంతవరకు కాశీలో నడక మార్గం ఎక్కువ ఉంటుంది. ఆటోలు అవి ఉన్నప్పటికీ అన్ని చోట్లకి ఆటోలు, రిక్షాలు రావు. చాలా చోట్ల నడవాల్సి వస్తుంది. చాలా ఇరుకు సందులు ఉంటాయి. अम्मा इधर से कल्ली बंद है, इधर से मत जाओ, इधर से रास्ता बंद है। ఇది దక్షిణముఖి హనుమాన్ టెంపుల్. ఇది వారాహి అమ్మవారి దేవాలయానికి దగ్గరగా ఉంది. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమ ఓదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశనః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మనం త్రిపుర భైరవ్ ఘాట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ దక్షిణముఖ హనుమాన్ టెంపుల్ ఉంది. అలాగే వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళడానికి కూడా దారిది కాబట్టి కాసేపు ఇక్కడ కాలక్షేపం చేశాము. చూడండి, నదీ తీరం.
మనం వారాహి అమ్మవారిని చక్కగా ఉదయం పూటే దర్శించుకుంటాం కాబట్టి మనం సూర్యోదయ సమయానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కాసేపు ధ్యానం చేసుకొని వేచి ఉండటం జరిగింది. రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇది వారణాసిలోని గంగా నదీ తీరం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాజితిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ పవిత్ర గంగానదీ తీరంలో ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదు. కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుని మందిరం ఇదే. ఇప్పుడు బిందు మాధవ్ మందిర్కి వెళుతున్నాము. బిందు మాధవ స్వామి పూర్తిగా సాలిగ్రామ శిలతో చెక్కబడింది విగ్రహము. చాలా పవర్ఫుల్ టెంపుల్. కాలభైరవ స్వామి దర్శనం అయింది, అలాగే బిందు మాధవ్ దర్శనం అయింది. ఇప్పుడు మృత్యుంజయ టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే కాలభైరవ మందిరం. ఇప్పుడు మనం మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి వచ్చాము. ఇదే ముఖద్వారం. శ్రీ మృత్యుంజయ్. ఈ మధ్య కొన్ని దేవాలయాల్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మన సెల్ ఫోన్లు కెమెరాలను అనుమతించడం లేదు. కాబట్టి అనుమతి ఉన్న మేరకే మనం ఈ కెమెరాతో ఈ షార్ట్స్ తీయడం జరిగింది. గమనించ ప్రార్థన. కాబట్టి కాశీ క్షేత్రంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలని, కొన్ని దేవాలయాల్ని మనం దేవతా ప్రతిమల్ని చూపించలేకపోతున్నాము. కాబట్టి గమనించ ప్రార్థన. ఇక్కడ ధన్వంతరి కృపా జల్ అని మనకి నీళ్లు దొరుకుతాయి. జలము, శుద్ధ జలము. ఇది కంపల్సరీగా మనం ఇక్కడ స్వీకరించాలి. నిరంతరం ఈ బావిలో ఔషధ జలం ఊరుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ పంచుతున్నారు. ఆ ఔషధ జల బావి. మీరు కాశీ వెళ్ళినప్పుడు మాత్రం ఈ బావిలోని నీరు తాగడం మర్చిపోకండి. ఏ ఔషధ జల్ హై, ఔషధ జల్. ధన్వంతరి జలం తీసుకున్న తర్వాత ఆ పక్కన తొంగి చూస్తే ధన్వంతరి ఆలయం అని ఒక బోర్డు కనిపించింది. లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ లింగ రూపంలో ధన్వంతరి ఉన్నారు. వారికి ఒకసారి మొక్కి నమస్కారం చేసుకొని మిగిలిన ఉపాలయాలన్నీ కూడా చూసుకోవడానికి మేము బయటికి బయలుదేరాం. ఇక్కడ శంభేశ్వర లింగం ఉంది. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, హర నమ పార్వతీపతి, హర హర మహాదేవ. స్నానం చేద్దామని 5 గంటకల్లా బయలుదేరి కేదార్ ఘాట్కి వచ్చాము. మీకు కనిపిస్తుంది కేదార్ ఘాట్. ఇది కేదార్నాథ్ మందిర్. ఇప్పుడు ఈ ఘాట్లో మనం స్నానం చేయబోతున్నాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి.
దేవీ సురేశ్వరి భగవతీ గంగే త్రిభువనతారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. జై గంగామాతాకి జై. చక్కగా గంగా స్నానం చేసిన తర్వాత ఆ గంగమ్మకు దీపజ్యోతులు వెలిగించి ఆ నీళ్ళల్లో వదిలిపెడతారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. అలా నీటిలో దీపాన్ని వదిలిపెట్టి గంగమ్మ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని తమను చల్లగా చూడమని ప్రతి భక్తుడు కూడా ప్రార్థిస్తారు. ఇది కేదార్ ఘాట్లోని గౌరీ కుండ్. ఇదే కేదార్ ఘాట్లోని కేదార్నాథ్ మందిరం. మనకు కాశీలో చాలా చోట్ల సెల్ ఫోన్లకు అనుమతి ఉండదు. అలాగే సెల్ ఫోన్తో మనం దేవాలయ ప్రతిమలను ఫోటోలు తీయడం కూడా కొన్ని చోట్ల పరిమితి ఉంది. ఇది కాశీలోని మరో ముఖ్యమైన క్షేత్రం దుర్గా మందిరం. ఇది వారణాసిలో ఉన్న దుర్గా మందిరం, దుర్గాదేవి మందిరం. ఇప్పుడు మనం ఈరోజు మంగళవారం కాబట్టి సంకటమోచన హనుమాన్ వారణాసి ఆ టెంపుల్ రావడం జరిగింది. ఇవాళ బాగా రష్ కూడా ఉంది. జై శ్రీరామ్. ఇక ఇతర కొన్ని దేవాలయాల ఫోటోలు వీడియోలు చూపిస్తున్నాము. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం నమః శివాయ. ప్రతిరోజు సాయంత్రం దశాశ్వమేధ్ ఘాట్లో చక్కగా గంగమ్మ తల్లికి హారతినిస్తారు. ఎంతో కనుల పండుగగా ఉంటుంది ఈ దృశ్యం. पदे पदया परिपूजके सत्युस्वमिधान फलं ददाति ताम सर्वपाप क्षयहेतुभूता प्रदक्षिणां ते परितः करोमि प्रदक्षिणां ते परितः करोमि प्रदक्षिणां ते. కాశీ క్షేత్రంలో ఎన్నో దేవాలయాల సముదాయాలు. ये लिंग का नाम है वाल्मीकेश्वर. ఉండండి భారతి గారు ఉండండి. వాల్మీకేశ్వర్ ఒక और ఇది త్రిలోచనేశ్వర్ పార్వతీ సమేత అన్నపూర్ణాదేవి. ఇది ఓంకారేశ్వరాయ. ఓంకారేశ్వరాయ ఇందాక ఓంకారం చూసాం, ఇక్కడ ఓంకారం ఉంది. స్వామివారి దయ. ఇది లలితా పరమేశ్వరి గుడి, రాజరాజేశ్వరి గుడి అన్నమాట. బంగారపు తల్లి. కాళ్ళు చూపించింది, కాళ్ళు పాదాలు చూపించి మంచిగా పాదాలకు తీసుకురా. అది అది
ఇది మకారేశ్వర స్వామి టెంపుల్. ఇందాక మనం ఒకారం చూసాం, మకారం చూసాం, ఇది ఓంకారం చూసాం, ఉకారం చూసాం, ఇది మకారం. ఈ గుడి ఇలా ఉంటుంది, సహస్రలింగాలు. తీసుకొస్తున్నా బకెట్లో. బచ్చి బగల్ మీద ఒకటి ఉండమ్మా చూడు. ఇలా చూసుకుంటూ పోతే కాశీలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, ఎన్నో ప్రాచీన శివాలయాలు, మహత్తరమైన శివలింగాలు మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. మేము 3 రోజులు బస చేసినప్పటికీ చాలామంది 9 రోజులు 9 నెలలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వారు 9 నెలల కాలం ఇక్కడ ఉన్నా కూడా వారికి తనివి తీరదు. అటువంటిది కాశీనగరం. నిత్యం గంగమ్మ తల్లి స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకొని ఈ దేవాలయాలను చూసుకుంటూ చక్కగా వారు 3 రోజులు కానివ్వండి, 9 నెలలు కానివ్వండి, 9 రోజులు కానివ్వండి, చక్కటి కాలక్షేపం అవుతుంది ఈ కాశీనగరంలో. కాశీనగరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ ఉంటుంది. ఇకపోతే నేను ఇంతకుముందు నేపాల్ ముక్తినాథ్ యాత్ర గురించి వీడియో చేసినప్పుడు చాలామంది వ్యూయర్స్ ఒక ప్రశ్న వేశారు, మీరు ఎలా వెళ్ళారు, ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్ళారు, వారు వివరాలు చెప్పమని. నేను కొంతమంది సమాధానం చెప్పాను. అయినా కూడా ఈ వీడియోలో నేను ముందుగానే చెప్తున్నాను, మేము గతంలో వైష్ణవి శారదా టూర్స్ అండ్ ట్రావెల్స్ మల్కాజిగిరి వాళ్ళ ద్వారా శ్రీలంక యాత్ర కూడా వెళ్ళాం. వారు మనకి చక్కటి సౌకర్యాలు కలగజేయడంతో పాటు మంచి కమ్మని శుభ్రమైన శాకాహార భోజనం కూడా మనకి పెడతారు. ఉదయం కాఫీ, టిఫిను, అలాగే రాత్రికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అవకాశం ఉన్నప్పుడు స్నాక్స్, టీ ఇస్తూ మంచి మంచి లాడ్జింగ్స్ కూడా మనకి ఇస్తూ వీలైన వాళ్ళకి ఏసీ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదర్వైజ్ వాళ్ళ దాంట్లో నాన్ ఏసీ వరకు ఛార్జ్ చేస్తారు. ఏసీ ఎక్స్ట్రా కట్టుకుంటే ఏసీ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని వాళ్ళు బాధ్యతగా తీసుకువెళ్ళి తీసుకువస్తారు. అలాగే ఈ వైష్ణవి శారదా టూర్స్ ట్రావెల్స్ ఓనర్, ఆర్గనైజర్ శ్రీ ఎం రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని రాజా గారు అంటారు. వారు ఎంతో ఓపికగా మనకు గైడ్ లాగా కూడా అన్ని వివరంగా చక్కగా ఏ క్షేత్రం గురించి ఏం ప్రాముఖ్యత ఉంది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం తిరగాలి అని ఏ రోజుకి ఆ రోజు టూర్ ప్లాన్ చేయడం కానీ చక్కగా గైడెన్స్ ఇవ్వడంతో పాటు వారికి మనకి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా మనల్ని మొదటి రోజు నుంచి చివరికి మళ్ళీ మన మజిలీ చేరేదాకా కూడా చాలా కేర్ తీసుకుంటూ వాళ్ళు మనల్ని చక్కగా యాత్ర చేయిస్తారు. వాళ్ళ ఫోన్ నెంబరు 70327095582. కాఫీ, టీ, భోజనం ఏదైనా సరే స్వయంగా వంట వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళు. చక్కగా మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడిగా వండి పెట్టేవాళ్ళు. మేము కమ్మగా తినేవాళ్ళం. మేము కానీ మాతో పాటు యాత్ర చేసిన వారు కానీ ఎక్కడా కూడా ఏ అనారోగ్యానికి కూడా గురి కాకుండా చక్కని కమ్మని భోజనం పెడుతూ అలాగే సౌకర్యవంతమైన రూమ్స్ మాకు ప్రొవైడ్ చేస్తూ మొదటి నుంచి చివరి రోజు దాకా కూడా మమ్మల్ని చక్కగా చూసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడే కాదు ఏ ప్రయాణంలోనైనా సరే మందులు మనం క్యారీ చేయాల్సి వస్తుంది. మనం రెగ్యులర్గా వాడే మందులే కాకుండా జ్వరానికి సంబంధించినవి, జలుబు, దగ్గు, విరోచనాలు, నొప్పులు, వాటికి సంబంధించింది అన్ని రకాల మందులు, జనరల్ మెడిసిన్స్ అన్నమాట.
అలాగే ఆయింట్మెంట్సు, స్ప్రేసు, తర్వాత ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్సు, తర్వాత దూది, కాటన్, ఇలా జనరల్గా మనకి ఏదైనా ఒక ఎమర్జెన్సీలో ఉపయోగపడేట్టుగా కొంత ఒక పరిమితి సంఖ్యలో మనం తీసుకువెళ్ళి దగ్గర పెట్టుకుంటే మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఎక్కడా కూడా వాటర్ బయట తాకుండా ఉంటే మంచిది. మా వరకు మేము యాత్ర అంతా కూడా మా వాళ్ళు సప్లై చేసిన బాటిళ్ళు వాటర్ మాత్రమే తాగాము. ఎక్కడ ఏమి ఇబ్బంది పడలేదు. ఎక్కడ పడితే అక్కడ తినటం కూడా చేయకూడదు కాశీలో. ఒకవేళ తిని హరాయించుకునే శక్తి ఉన్నా కూడా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం వారణాసిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో మనం నదీ స్నానం కూడా చేస్తాము రెగ్యులర్గా. అలాగే బయట ఫుడ్ కూడా ఎప్పుడన్నా తిన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం విషయంలో మరియు నీళ్ల విషయంలో మటుకు మ్యాక్సిమం కేర్ తీసుకుంటే మన యాత్ర మనం చక్కగా సంపూర్ణంగా మనం ఫలప్రదంగా తిరిగి రావచ్చు ఇంటికి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం కాశీలో షాపింగ్కి కొద్దిగా టైం కేటాయించాల్సిందే. ఎందుకంటే చాలా చక్కగా ఉంటుంది షాపింగ్ అక్కడ. ఆ చిన్న చిన్న గల్లీల్లో షాపింగ్ చేసుకుంటూ పోతే చాలా చక్కటి అనుభూతి పొందుతాము. చక్కగా ఈ అంగుష్టమాత్ర శివలింగాలు, అలాగే స్ఫటికంతో చేసిన లింగాలు, దేవుడు ప్రతిమలు, చిన్న చిన్నవి ఇత్తడితో చేసిన దేవుడు ప్రతిమలు, ముఖ్యంగా ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మగవారికి కానీ ఆడవారికి కానీ చక్కగా ట్రెడిషనల్గా ఈ ఖాదీ కానివ్వండి, మామూలు వస్త్రాలు కానివ్వండి చాలా తక్కువ ధరలకే ఇక్కడ దొరుకుతాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి. చక్కగా బేరమాడి తీసుకుంటే మనకి సరసమైన ధరలకే వస్తాయి. అలాగే గిఫ్ట్ ఐటమ్స్, చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ మనం ఊరిళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి గిఫ్ట్గా ఇవ్వడానికి ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగుంటాయి. మనం చక్కగా కాశీ వెళ్ళినందుకు గుర్తుగా వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా మన మీద చాలా అభిమానం చూపిస్తారు. ఒక మనిషికి మధ్య అనుబంధం బలపడటానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. కాశీ విశ్వేశ్వరుని దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో కూడా ఈ మధ్యకాలంలో ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని అక్కడ అర్చన చేస్తున్నారు. కానీ లోపలికి ఎవరిని అనుమతించరు. ప్రాంగణం బయట నుంచే మనం దండం పెట్టుకోవాలి. అది కూడా తప్పక దర్శించండి. అలాగే విశ్వేశ్వరుని స్పర్శ దర్శనానికి కూడా ఏర్పాటు ఉన్నది. కొన్ని నిర్దిష్ట వేళల్లో మాత్రమే స్పర్శ దర్శనం మనకు దొరుకుతుంది. కానీ ఒక్కసారిగా జనాలను వదలడంతో జనాలందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు తాకాలనే ప్రయత్నంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడము, తోపుడులు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెద్దవారు, వృద్ధులు, అనారోగ్యం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దృష్టిలో పెట్టుకునే స్పర్శ దర్శనానికి వెళ్ళాలి సుమా. మేము మా యాత్రలో ట్రావెల్ చేసిన 17 రోజుల పాటు కూడా బస్సులో ఖాళీ దొరికినప్పుడు, అలాగే విరామ సమయాల్లో భజనలు, ఆటలు, పాటలు, మిమిక్రీ ప్రోగ్రామ్స్, అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం. మా బస్సులో కూడా చాలామంది కవులు, కళాకారులు, రచయితలు ఉన్నారు. వారు వారి టాలెంట్ బయటికి తీసి చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఎంటర్టైన్ చేశారు. మేము చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాం కూడా. కొత్తగా కాశీ ప్రయాణం చేసేవారికి ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ వీడియో తయారు చేశాను. చూసిన వాళ్ళల్లో ఏ ఒక్కరికి నా వీడియో వల్ల ఉపయోగం కలిగినా నేను ధన్యుణ్ణి. అలాగే ఈ వీడియోలో తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభం. ఓం నమః శివాయ.